కొంతమంది ప్రార్థనలో కూర్చున్నప్పటి నుంచి ఇంట్లో ఏ కొంచెం అల్లరి జరిగినా అదిరిపడుతూ ఉంటారు. ఆ పైన పెళ్ళాం బిడ్డల మీద విరుచుకుపడుతూ ఉంటారు. ఒక్కొక్కడు ప్రార్థనలో కూర్చునేటప్పటికీ వాడి కొడుకు ఏడవడం మొదలెడతాడు. ప్రార్థనలో ఉన్న ఆ మహాభక్తునికి ఒళ్ళు మండి ఒక్కసారిగా లేచి పిల్లవాడిని గబగబా నాలుగు ఉతికి, ఈ కొంపలో నాకు మనశ్శాంతి అనేది దొరకదంటూ లేచిపోతాడు. ప్రతిరోజు వీడు ప్రార్థనలో కూర్చోవడం, పిల్లవాడు ఏడవడం ఒక్కసారే మొదలవుతాయి. వీడు నా మీద కక్ష కట్టాడు, కొడుక్కోడు, వీడు నా సాధన పాలిట పరమశత్రువు, నా సాధన చెడగొట్టడానికి నా కొడుకే పుట్టాడు వీడు అని వెష్టపడిపోతుంటాడు. ఇంత అయితే ఆ సాధకుడు ప్రార్థనలో చేస్తున్నది ఏమిటి? బాలకృష్ణుని చిత్రాన్ని మనసులో ఉంచుకుని దృష్టిని దానిపై లగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో కొడుకు ఏడుపు మొదలు పెడుతున్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఊహించుకోవడం ఎందుకు, నేను నీ కొడుకుగానే దిగి వచ్చాను కదా అని. అంతటా ఉన్న వాసుదేవుడు ఆ కొడుకులో లేడా? మరి ఆ పిల్లవాడి భాష అర్థం చేసుకోలేక కర్కోటకుడని కొడుతున్నాడు తండ్రి. కొట్టాడు కదా అని కొడుకు ఏడుపు ఏమైనా మానేస్తున్నాడా? తనలో కృష్ణుని చూసే వరకు ఆ కొడుకు ఏడుపు మానడు. అసలు ఆ మార్పు తండ్రిలో తెచ్చేందుకే కదా పిల్లవాడిని ఓపికగా ఏడుస్తోంది. ఇరే ఎంత బాగా చెప్పారా!